Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana a hero. Sixth lesson we are discussing Nana. మరి హీరో అంటే మనం న్యూస్ పేపర్ ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ మ్యాగజైన్ ఈ విధంగా ఏదో ఒకటి మనము మామూలు న్యూస్లో కానీ అలాంటివి చూస్తూనే ఉంటాము. అండ్ అదేవిధంగా వాళ్ళు చాలామంది సో బ్రేవీ బాయ్స్ బ్రేవీ గర్ల్స్ వాళ్ళు ఏవైతే అచీవ్మెంట్స్ ఏవైతే సాధించారో న్యూస్ పేపర్లో ప్రతిదీ కూడా మనం ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం నాన్న. అండ్ అదేవిధంగా కొంతమంది స్టూడెంట్ చిన్న వయసు నుండే కూడా వాళ్ళు ఏవైతే న్యూస్ పేపర్ని అనుకరించడం, అదేవిధంగా వాళ్ళు ఇంకా ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ బాబాయ్ వాళ్ళు పోలీస్ అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళ పేరెంట్ లేకపోతేనేమో టీచర్స్ ఈ విధంగా చిన్నప్పటి నుండే కొన్ని కొంతమందిని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవాలనుకుంటారు. అండ్ అదేవిధంగా చిన్న వయసు నుండే హీరోయిజం లక్షణాలు కలిగి పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడం ఈ విధంగా కొన్ని చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ లెసన్లో స్వామి కూడా వాళ్ళ నాన్నగారు పేపర్ చదివి న్యూస్ పేపర్లో విన్న న్యూస్ని బట్టి తను కూడా ఏ విధంగానైనా సో ఇన్స్పైర్ అయ్యి ఆ స్టోరీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి తను కూడా ఏదో ఒకటి సాధించాలని అనుకుంటుండు. సో అదేవిధంగా పేరెంట్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దీని ప్రాసెస్లో వాళ్ళ నాన్నగారు ఒకరోజు తనని ఆఫీసులో పండుకొని చూడమని చెప్పాడు. తను వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్పాడో వాళ్ళ నాన్నగారి అడుగుజాడలో నడుస్తున్నారు. అండ్ అదేవిధంగా మనము ఎస్టర్డే సో అదేవిధంగా మనం సమ్ పార్ట్ డిస్కషన్ చేసుకున్నాం కదా ఎస్టర్డే. సో అనుకోకుండా ఏముంటుంది, ఐ సెల్ఫ్ పర్ హ్యావ్స్ డై ఇఫ్ ఐ డోంట్ స్లీప్ ఎట్ వన్స్. ఒకవేళ పర్ హ్యాప్స్ అనుకోకుండా డై ఇఫ్ అయినా కూడా సో ఒకవేళ ఐ మీన్స్ ఇక్కడ ఐ అంటే ఎవరు, స్వామి. ఐ అంటే ఎవరినైనా స్వామి. ఓకేనా. డోంట్ స్లీప్ ఎట్ వన్స్ అంటే పడుకోవద్దు, డోంట్ స్లీప్ ఎట్ వన్స్ ఒకసారిగా పడుకోవద్దు అని చెప్తారు కదా. సో దెన్ హీ టర్న్డ్ ఓవర్ ద అండ్ కర్ల్డ్ అండర్ ఏ సో బ్లాంకెట్. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా కర్ల్డ్. సో ఒక్కసారి స్వామి ఏం చేశాడంటే తన బ్లాంకెట్ అంటే ఏంటనమ్మా దుప్పటి బెడ్షీట్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేశారంటే కర్ల్ అండర్ ద సో బ్లాంకెట్. కర్ల్ అంటే మనం చూస్తాం కదా సో డ్రైవ్ ఆఫ్ హిజ్ లెగ్స్, అతని కాళ్ళు ఏం చేస్తాడంటే క్లోజ్ టు ద బాడీ అంటే అతని యొక్క కాళ్ళని క్లోజ్ చేయడం మూయటం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా క్లోజ్ టు ద బాడీ అండ్ సో కర్వ్డ్ హిజ్ బ్యాక్ వైపుకి. సో ఇక్కడ మనకు ఫిగర్లో ఉంది కదా, పిక్చర్లో ఉంది కదా, దట్స్ లైక్ ఆ విధంగా అన్నమాట. ఓకేనా. హీ స్టార్టెడ్ స్నోరింగ్ బట్ స్నో ఫౌండ్ హిజ్ బ్లాంకెట్ ఫుల్డ్ అవే. అదే ఇతను ఏం స్టార్టెడ్ అతను స్నోరింగ్ అంటే ఆ మొత్తం కూడా బ్లాంకెట్ మొత్తం కూడా కవర్ చేసినట్టు చేశాడు. కానీ సూర్య ఫౌండ్ అతను ఎందుకు అలా చేశాడంటే అమ్మా హిజ్ బ్లాంకెట్ ఫుల్డ్ అవే. అతని యొక్క బ్లాంకెట్ ఏదైతే ఫుల్గా వేసింది కదమ్మా. సో ఫాదర్ వాజ్ స్టాండింగ్ అండ్ ఓవర్ హిమ్. వాళ్ళ నాన్నగారు ఏం చేసిందంటే ఫాదర్ వాజ్ స్టాండింగ్ నిలబడి ఉన్నాడు కదా. సో స్టాండింగ్ ఓవర్ హిమ్ అతను నిలబడి ఉన్నాడు. గెటప్ స్వామి వాళ్ళ నాన్నగారు అంటే గెటప్ స్వామి లేలే అని చెప్తున్నారు అనమాట. సెట్ ద ఫాదర్ ఫర్ ద థర్డ్ టైమ్ అండ్ స్వామి గోటప్ అంటే స్వామి గెటప్ అని 2 times అన్నారు. థర్డ్ టైంకి స్వామి ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు థర్డ్ టైంకి స్వామి ఏం చేశారంటే గాటప్ అప్పుడు లేసాడనమాట. ఫాదర్ రోల్డ్ ఆఫ్ హిజ్ బెడ్ అంటే పక్క బట్టలు చదువుతాం కదా మనము బెడ్షీట్లు. ఓకేనా. సో టుక్ ఇట్ అండర్ హిజ్ ఆర్మ్ అండ్ సైడ్. ఒకసారిగా టుక్ ఎటు అంటే సో టుక్ తీసుకుని అండర్ హిజ్ ఆర్మ్ అండ్ సెడ్ కమ్ విత్ మీ. ఒకసారిగా అతని చేతిలో తీసుకొని నాతో రాని చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకేనా. అండ్ స్వామి లుక్డ్ ఎట్ ఏ గ్రాండ్. స్వామి ఒక్కసారిగా ఎవరి వైపు చూశారంటే వాళ్ళ నాయనమ్మ వైపు చూడటం అనేది జరిగింది. ఓకే. స్టేడ్ ఫర్ ఏ మూమెంట్. సో స్టేడెడ్ అంటే ఆ మూమెంట్ ఎలా సందర్భం ఎలా ఉందంటే సో సందేహించదగినగా ఉంది అనమాట. ఓకేనా. సో స్టేడెడ్ సో స్టేటెడ్ అంటే అది ఆ మూమెంట్ ఉన్న అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సందేహించవలసిందిగా ఉందన్నమాట. ఓకేనా. అండ్ సో ద మూమెంట్ అండ్ దే ఫాలోవర్డ్
ఈజ్ ఏ ఫాదర్ ఇన్ టు ద ఆఫీస్ రూమ్. అదేవిధంగా ఆ మూమెంట్ ఎలా ఉందంటే ఫాలోవుడ్ అంటే వాళ్ళ నాన్నగారితో ఈయన ఫాలో అవుతుంది. ఈజ్ ఏ ఫాదర్ ఇన్ టు ద ఆఫీస్ రూమ్. వాళ్ళ నాన్నగారి ఆఫీస్ రూమ్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ రూమ్ దగ్గరికి అతను వాళ్ళ నాన్నగారిని ఫాలో అవుతూ వెళ్తున్నారు. ఎవరు? స్వామి. ఓకేనా. అండ్ అదేవిధంగా సో అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాండింగ్. ఓకేనా. అండ్ మొత్తం కూడా ఎలా ఉందని చెప్పుకున్నాము ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, మనం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ పేరాలో ఇక్కడ చూడండి అమ్మా అడ్వాన్స్. దెన్ ఈ టర్నుడ్ దగ్గర నుండి కింద ఒకసారి పేరే చూడండి అమ్మా, గెటప్ స్వామి అన్నాడు కదా. గెటప్ స్వామి అన్నప్పుడు లేచాడు. ఫాదర్ సో కమాండ్. సో ఫాదర్ ఏం చేసిండు? కమాండెడ్ అంటే ఆజ్ఞాపించిండు. ఓకేనా. వాళ్ళ నాన్నకి గెటప్ స్వామి అని ఏం చేసిండంటే సో ఫాదర్ కమాండెడ్. కమాండెడ్ అంటే ఆజ్ఞాపించడం. హీ లుక్డ్ లైక్ ఏ సో ఏ గోస్ట్ ఇన్ ద సీ. ఈ గోస్ట్ ఇన్ ఏ సిమి డోర్ ఆఫ్ ద అప్రోచ్. అక్కడ ఎలా ఉందట? ఈ లుక్డ్ చూసేసరికి ఎలా ఉందంటే లైక్ ఏ గోస్ట్, దెయ్యం లాగా. సిమి మొత్తం కూడా డార్క్ చీకటిగా ఉంది. ఆఫ్ టు అప్రోచ్ మొత్తం కూడా ఎలా ఉంది? టు అప్రోచ్. కానీ చూడటానికి ఎలా ఉంది అంటే అక్కడ మొత్తం కూడా సో మనకి అక్కడ సన్నివేశాన్ని బట్టి మొత్తం కూడా అక్కడ ఏ విధంగా ఉంది అంటే సో అప్రోచ్ మీన్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం కూడా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది మనకి అంటేనా. సో హియర్ ఐ హ్యావ్ ఏ సమ్ గ్లోజరీస్ ఆర్ దేర్. లుక్ ఎట్ ద గ్లోజరీ ఇక్కడ. సో అప్రోచ్ మీన్స్ సో అది మొత్తం కూడా ఏ విధంగా ఉందంటే ఏ కవర్డ్ ఎంట్రన్స్ టు ద బిల్డింగ్ ఆఫ్ ఏ వెరైటీ. మొత్తం కూడా ఆ ఇంటిని ఏ విధంగా మొత్తం కవర్ చేసి మనం ఒక వెరైటీ అంటే మనం మామూలుగా బిల్డింగ్ బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ కడతాం కదా. సో అది మొత్తం కూడా కట్టాక మనకి ఫైనల్గా సిట్టింగ్ హాల్ లాగా ఒక వెరెండా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. స్వామి అండ్ స్టిరిడ్ అండ్ సో గ్రోన్ సెడ్ యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్. మరి అదే విధంగా స్వామి ఏం చేశారంటే స్టిరిడ్ అండ్ సో గ్రోన్ సెడ్ అండ్ ఇట్ ఇన్ ఏ స్లీప్. సో అండ్ స్వామి అదే విధంగా అంటే మూడ్. సో స్టిరిడ్ అండ్ మూడ్ అండ్ సో స్లైట్లీ అతను ఏ విధంగా చాలా స్లోగా వెళ్తున్న స్వామి అండ్ స్టిరిడ్ అండ్ సో గ్రోయిన్సెడ్ యాజ్ ఇఫ్ ఇన్ ఎ స్లీప్. అతను మళ్ళీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు అనమాట. దేనికంటే సో పడుకోవడానికి. గెటప్ స్వామి అని వాళ్ళ నాన్న మళ్ళీ పిలిచాడు. సెట్ ద ఫాదర్ ఏ సెకండ్ టైం. మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం పిలిచాడు, సెకండ్ టైం పిలిచాడు. అండ్ సో వై డూ యూ డిస్టర్బ్ హిమ్? ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అడిగాడు. సో గ్రానీ సో వాళ్ళ నాని అన్నదనమాట. సో ప్లీడెడ్ వాళ్ళ నాని ఏమన్నదంటే సో ఎందుకు అట్లా రిక్వెస్ట్గా అన్నదనమాట, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని. ఓకేనా. ప్లీడెడ్ అంటే రిక్వెస్ట్గా అంటున్నావు. ఎందుకు వైర్ డిస్టర్బ్ హిమ్, ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు వాళ్ళ గ్రాని సో రిక్వెస్ట్గా అడిగింది అనమాట. ఓకే. గెటప్ స్వామి సెట్ ద ఫాదర్ ఫర్ ద థర్డ్ టైమ్ అండ్ సెట్ ద స్వామి గోట్. అప్పుడు థర్డ్ టైం మళ్ళీ వాళ్ళ నాన్నగారు పిలుస్తున్న మూమెంట్లో స్వామి సో లేవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఫాదర్ అండ్ రోల్డ్ ఆఫ్ ఈజ్ ద బెడ్. ఫాదర్ వాళ్ళ పక్క చదివారు. అండ్ టుక్ ఇన్ అండర్ ఈజ్ ఆర్మ్ అండ్ సెడ్ వాళ్ళ నాన్నగారు అతనితో పాటు కమ్ విత్ మీ, నాతో పాటు రాని చేయబట్టుకొని తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది అనమాట. స్వామి లుక్డ్ అట్ ఏ గ్రానీ. సో హిస్టేరియన్ అంటే సందేహంగా ఫర్ ఏ మూమెంట్. ఆ మూమెంట్ని బట్టి అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాళ్ళ నాన్నమ్మ వైపు చూడటం అనేది జరిగింది. అండ్ దెన్ ఫాదర్ హిస్ దే ఫాదర్ సో ఇన్ టు ద ఆఫీస్ రూమ్. వాళ్ళ ఫాదర్ గారిని అనుకరిస్తూ ఫాలో అవుతూ వాళ్ళ నాన్నగారి ఆఫీస్ రూమ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో లెట్స్ మీ స్లీప్ ఇన్ ద హాల్ ఫాదర్. అప్పుడు అన్న లెట్స్ మీ సో స్లీప్ ఇన్ ద హాల్. ఎక్కడ పడుకోంటాడు? సో హాల్లో పడుకోమని చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు. స్వామి సో ప్లెడెడ్ అంటే ప్లెడెడ్ మీన్స్ రిక్వెస్టెడ్. సో మర్యాదగా చెప్పడం అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా యువర్ ఆఫీస్ రూమ్ ఈజ్ ఎ వెరీ డస్టీ అండ్ దేర్ మే బీ అండ్ స్కోఫియన్స్ బిహైండ్ అవర్ లా బుక్స్. అదేవిధంగా వాళ్ళ స్వామి ఏం చెప్పిండంటే వాళ్ళ నాన్నగారితోనికి సో లుక్ లైక్ యువర్ ఆఫీస్ రూమ్ ఎలా ఉందంట, వెరీ డర్టీ, చాలా డర్టీగా ఉంది. అండ్ దేరే సో మేబీ స్కోఫియన్స్ అండ్ బిహైండ్ అండ్ యువర్ లా బుక్స్. మీ అదేవిధంగా ఆఫీస్ రూమ్ అన్నాక మొత్తం
ఉంటుంది అంటే సో మొత్తం కూడా దట్టిగా ఉంటుంది దుమ్ముతోని. ఇవి ఇన్సెక్ట్స్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ స్నేక్స్, ఇంకా స్క్రోపియన్స్ అంటే స్మాల్ చిన్న చిన్న సో క్రియేచర్స్ విత్ ఏ అండ్ పాయిజనింగ్ సిట్టింగ్ ఇన్ ద లాంగ్ టైల్. మొత్తం కూడా అవి విషపూరిత పురుగులు అలాంటివి ఉండి విషం ఉండి సో అక్కడ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట వాళ్ళ నాన్నగారికి. ఓకేనా. సో దేర్ ఆర్ నో స్క్రోపియన్స్. ఇక్కడ ఎలాంటి స్క్రోపియన్స్ ఏమీ లేవు. బాయ్ చెప్తున్నారు యూ క్యాన్ స్లీప్ ఆన్ ద బెంచ్ ఇఫ్ యూ లైక్. ఒకవేళ నువ్వు ఎక్కడ పడుకోమని చెప్తున్నావు, బెంచ్ మీద పడుకోమని వాళ్ళ నాన్నగారే స్వామికి చెప్పడం అనేది జరిగిందనమాట. సో కెన్ ఐ హ్యావ్ ఏ ల్యాంప్ బర్నింగ్ ఇన్ టు ద రూమ్. ఇక్కడ ఏంటది కెన్ ఐ హ్యావ్ ఏ ల్యాంప్, ఒక ల్యాంప్ తీసుకొచ్చి ఇక్కడ ఈ రూమ్లో పెడతారని చెప్తున్నారు అనమాట. నో యూ మస్ట్ లెర్న్ టు సో బ్రేవ్. నో అంటే నువ్వు తప్పకుండా లెర్న్ టు బి బ్రేవ్ అంటే నువ్వు నేర్చుకోవాల్సిందంటే యు ఆర్ ఏ బ్రేవ్ బాయ్, నువ్వు చాలా ధైర్యవంతుడు. యూ మస్ట్ నాట్ బి అఫ్రైడ్, నువ్వు అసలు భయపడొద్దు ఆఫ్ ఏ డార్క్నెస్. ఇక్కడ అంతా చీకటిగా ఉంది కదా, ఈ చీకటినెస్ని చూసి నువ్వు భయపడొద్దు. యు ఆర్ ఏ బ్రేవ్ బాయ్, నువ్వు చాలా ధైర్యవంతుడు అని అప్పుడు వాళ్ళ నాన్నగారు స్వామిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ ఏ హ్యాబిట్. అక్కడ ఓన్లీ అది ఏంటంటే వారి ఇరువురి మధ్య సో క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ ఓన్లీ క్వశ్చన్. ఓకేనా. క్వశ్చన్ ఆఫ్ ఏ హ్యాబిట్. విల్ యూ అట్లీస్ట్ లీవ్ ద డోర్ ఓపెన్. ఒకవేళ విల్ యూ అట్లీస్ట్ లీవ్ ద డోర్ ఓపెన్, ఒకవేళ మేబీ సో డోర్ని లీవ్ చేయమని చెప్తున్నాడు. స్వామి సెట్ వెరీ హంబ్లీ. స్వామి వాళ్ళ నాన్నగారిని చాలా సో ఏ విధంగా అడిగాడంటమ్మా, హంబ్లీగా వాళ్ళ నాన్నగారిని సో అట్లీస్ట్ డోర్ అయినా ఓపెన్ చేయమన్నట్టుగా అడిగాడనమాట. ఓకేనా. సో అదేవిధంగా వీళ్ళ నాన్నగారిని అడగటం అనేది జరిగింది. సో ఆల్ రైట్ సెట్ ద ఫాదర్, ఓకే ఆ విధంగానే చేస్తానని చెప్తున్నాడట. బట్ ప్రామిస్ యువర్ వోంట్ ఏ రోల్ ఆఫ్ యువర్ బెడ్ అండ్ గాట్ యువర్ గ్రానీ సెడ్ ఎట్ నైట్. సో ఆల్ రైట్ ఓకే అని చెప్తున్నారు. సెట్ ద ఫాదర్ వాళ్ళ నాన్నగారు స్వామికి చెప్పడం జరిగింది. బట్ కానీ సో ప్రామిస్ యూ వోంట్ రోల్ ఆఫ్ యువర్ బెడ్ అండ్ గో టు యువర్ గ్రానీ సెడ్ ఎట్ నైట్. అదేవిధంగా ప్రామిస్ కానీ నాకు ఒక ప్రామిస్ చెయ్యి. సో వోంట్ రోల్ ఆఫ్ యువర్ బెడ్ని రోల్ చేసి సో అండ్ అదేవిధంగా గో టు యువర్ గ్రానీ సైడ్ ఎట్ నైట్, గో టు అక్కడ వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. ఇఫ్ యూ డూ ఇట్, నువ్వు చేయగలవు. సో ఐ విల్ టెల్ యువర్ టీచర్ అండ్ మేక్ యువర్ ఏ లాఫింగ్ స్టోక్ ఆఫ్ ద ఓల్ స్కూల్. మరి ఒకసారి కనుక చూసుకున్నట్టు ఇఫ్ యూ డూ ఇట్, నువ్వు చేయగలవు. మనం ఏ పనైనా చెయ్యగలము అనుకుంటే డెఫినెట్గా అది ఎంత హార్డ్ వర్క్ అయినా ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ అనుకుంటే డెఫినెట్గా అది హార్డ్ వర్క్ అయినా చేయగలరు. ఇక్కడ నాన్నగారు అంటున్నారు ఇఫ్ యూ డూ ఇట్, నువ్వు చేయగలవు. సో ఐ విల్ టెల్ యువర్ టీచర్ అండ్ మేక్ యువర్ ఏ లాఫింగ్ స్టోక్ ఆఫ్ ద సో ఓల్డ్ స్కూల్ మొత్తంలో కూడా మనకి సో ఏం నేర్పిస్తారు మనకి అన్నీ కూడా. సో అంటే సమ్ వన్ ఆర్ ఏ సంథింగ్ విచ్ ఏ సీమ్స్ స్టాప్ అంటే కొంతమంది వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో మనము ఎప్పుడైతే వాళ్ళని ప్రోత్సహిస్తామో ప్రతి ఒక్కరు ఎవ్రీ స్టూడెంట్ బాయ్ ఆర్ గర్ల్ అనే ప్రతి ఒక్కరికి దగ్గర టాలెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఎవరికైతే టాలెంట్ ఉన్న పర్సన్ కొంతమంది మాత్రమే వాళ్ళకి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు, వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకుంటారు. మరి అదేవిధంగా అందరికీ టాలెంట్ ఉంది కదా, ఆ మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళకున్న అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకున్న టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. స్కూల్ మొత్తంలో కూడా ఏంటంటే సో యు ఆర్ ద నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్. ఒకసారి రిమెంబర్ చేసుకోండి వాళ్ళ నాన్నగారు. సో నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావని మొత్తం ప్రోత్సహిస్తూ ఒకసారి నీ స్కూల్లో ఉన్న మీ టీచర్ ఏవైతే నేర్పించారో ఒకసారి అవి గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళ నాన్నగారు ప్రోత్సహిస్తున్నారు అనమాట. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ and tomorrow will be continued this lesson a hero. So this lesson have a hard words are there. Compulsory have a dictionary. Prepare the dictionary, write the 10 or 15 hard words and compulsory send given homework. Okay. So tomorrow will be continuation this class. Bye.